హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వే టు గవర్నమెంట్ జాబ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్ టెస్ట్. ఇది చాలామంది భయపడతారండి. ర్యాంకింగ్ టెస్ట్ అనేది పెద్ద సబ్జెక్ట్, ఇట్లా చాలా విధంగా ఉంటుంది, టఫ్ ఉంటుంది అన్నట్టు అనుకుంటారు. కాకపోతే ఇది చాలా ఈజీ. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. దీనికి కూడా నేను కనుక్కున్న సొల్యూషన్ ఏంటంటే, ఈ మనకు కనబడే 6 పాయింట్స్ని బేస్ చేసుకొని మనకు ఎట్లాంటి క్వశ్చన్ అయినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. మనకు చూసినట్టయితే ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ అని అడిగితే, ర్యాంక్ ఫ్రమ్ ఫస్ట్ వచ్చేసి ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ అని అడిగినప్పుడు టోటల్ మైనస్ ర్యాంక్ ఫ్రమ్ టాప్ ప్లస్ 1. సెకండ్ది ర్యాంక్ ఫ్రమ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఫ్రమ్ టాప్ అని అడిగినప్పుడు ర్యాంక్ ఫ్రమ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ ప్లస్ 1. ఇంకోటి థర్డ్ వచ్చేసి టోటల్, మొత్తం ఎంతమంది అని అడిగినప్పుడు టోటల్ అడిగినప్పుడు టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఫ్రమ్ టాప్ ప్లస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ మైనస్ 1. ఇలా పైనుంచి వచ్చేదాన్ని కింద నుంచి వచ్చేదాన్ని కలిపి ఒకటి తీసేస్తే మొత్తం ఎంతమంది అనేది తెలిసిపోతుంది. ఇంకోటి ఫోర్త్ వచ్చేసి టోటల్, పొజిషన్ ఫ్రమ్ రైట్ ప్లస్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ మైనస్ 1 చేస్తే మొత్తం ఎంతమంది అని తెలిసిపోతుంది. పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ అని అడిగినప్పుడు టోటల్ ప్లస్ పొజిషన్ ఫ్రమ్ రైట్ ప్లస్ 1. పొజిషన్ ఫ్రమ్ రైట్ అని అడిగినప్పుడు టోటల్ మైనస్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ప్లస్ 1. ఇవి ఎప్పుడెప్పుడు ఎలా వాడాలనేది క్వశ్చన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇవి మనం ఒకసారి నేర్చుకొని మైండ్లో పెట్టుకున్నామంటే ఎట్లాంటి క్వశ్చన్ అయినా ఈజీ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక 2 క్వశ్చన్లు చూపిస్తాం, మీరు చూడండి. ఒక క్వశ్చన్ వచ్చేసి, చిత్ర అనే అమ్మాయి ర్యాంకు పైనుండి 5వ స్థానము, అదే వరుసలో రమ్య అనే అమ్మాయి ర్యాంకు క్రింది నుండి 25వ స్థానం. అలా వరుసలో ఉన్న స్థానాలను తారుమారు చేసినప్పుడు 32వ స్థానంలో రమ్య, క్రింది నుండి 32వ స్థానం రమ్య, మొత్తం ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మొత్తం ఎంతమంది అని అడిగిండు. సరే, మనం మొత్తం మంది ర్యాంక్ ఒకటి ఉంది, మొత్తం ఎంతమంది. మనకి ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి, ర్యాంక్ అనేది, మొత్తం అనేది. ఇంత మనం చూసుకున్నాక ఫార్ములాస్ ఇది చూద్దాం. ర్యాంక్ అనేది మనకు ఫస్ట్ ఈ 3లో ఉంటుంది ర్యాంకు. ఈ పొజిషన్స్ ర్యాంక్లో టోటల్ అడిగిండు. ఈ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఫ్రమ్ టాప్ ప్లస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ మైనస్ 1. ఓకే, ఇక్కడ ఒకే అమ్మాయి గురించి చెప్పడం జరుగుతుంది. చూడండి, రమ్య అనే అమ్మాయి 25వ స్థానం, ఈమె తారుమారు చేసినాక 5వ స్థానానికి వెళ్తుంది. ఇంకా కింద నుంచి ఈమె 32వ స్థానం. అంటే రమ్య వచ్చేసి ప్రస్తుతం 25వ స్థానంలో ఉంది. ఆమె స్థానాలు చేంజ్ చేసినాక, తారుమారు చేశాక 5వ స్థానానికి వెళ్ళింది. అంటే ఇప్పుడు మనకు పైనుంచి 5వ స్థానం, కింద నుంచి 32వ స్థానం. ఇవి 2 కలిపి ఒకటి తీసేయాలి. 2 కలిపితే 37, 32 ప్లస్ 5 వచ్చేసి 37, మైనస్ 1 చేయాలి కదా, మైనస్ 1 చేస్తే 36 అనేది రైట్ ఆన్సర్, మొత్తం మంది అన్నట్టు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఒక వరుసలో రోహిత్ 17వ స్థానం కుడి నుండి, విలియం 12వ స్థానం ఎడమ నుంచి. ఒకే వరుసలో వీళ్ళిద్దరు ఉన్నారు, రోహిత్ విలియం అనేట ఇద్దరు ఉన్నారు అన్నట్టు. రోహిత్ వచ్చేసి కుడి నుంచి 17వ స్థానం, విలియం వచ్చేసి 12వ స్థానం ఎడమ నుంచి. వీళ్ళిద్దరి స్థానాలను తారుమారు చేయగా రోహిత్ కుడి నుండి 11వ స్థానం. ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారని అడుగుతుండు. ఇది కూడా మొత్తం అడుగుతుండు, కానీ ఇందులో మనకు ర్యాంకింగ్ కాదు, పొజిషన్ అనేది స్థానం కాబట్టి మనకు పొజిషన్ కుడి ఎడమ అనేది వచ్చింది కదా. ఇందులో కుడి ఎడమ, రైట్ లెఫ్ట్ అనేది ఇక్కడ మనం ఈ ఫార్ములాస్లలో చూసుకోవాలి. అడిగింది టోటల్, పొజిషన్ ఫ్రమ్ రైట్ ప్లస్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ మైనస్ 1 చేయాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళ స్థానాలు అనేది తారుమారు చేసారు. వీళ్ళిద్దరిలో మనకు ఒక్కరి గురించే మాట్లాడతాడు. చూసారా, మీరు అండర్లైన్ చేశాను నేను, రోహిత్ మరియు ఇక్కడ కూడా రోహితే. వీళ్ళిద్దరు ఉంటే రోహిత్ గురించే మాట్లాడాడు. మనం రోహిత్ ఫస్ట్ ప్లేస్ ఏంటి 17. ఒకవేళ వీళ్ళిద్దరు తారుమారు చేసినాక ఏమైతే 12 అవుతుంది. ఓకే, ఈయన కుడి నుంచి ఏంటి 11వ స్థానం. మనకి ఇప్పుడు వచ్చేసి పాతది ఏంటిది, రోహిత్
టర్మర్ చేసినాక 12వ స్థానము ప్లస్ కుడి నుంచి వచ్చేసి 11 -1 చేస్తే ఆన్సర్ వస్తుంది. 12 + 11 వచ్చి 23, -1 చేస్తే 22. మొత్తం ఎంతమంది ఆ వరుసలో అంటే 22 మంది ఉన్నారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మీకు ఒక చిన్న క్వశ్చన్. ఇది ఒక గదిలో శ్రీ 10 మంది విద్యార్థులు వచ్చిన తర్వాత వచ్చాడు. అదే తరగతిలోకి వరుణ్ వచ్చిన తర్వాత 12 మంది విద్యార్థులు వచ్చారు. సరిగ్గా 5 మంది విద్యార్థులు వీరిద్దరి మధ్యలో రాగా ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత? కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ 29, ఆప్షన్ బి 31, ఆప్షన్ సి 27, ఆప్షన్ డి చెప్పలేం. ఇది ఒకటి మీరు ప్రయత్నించండి. నేను రేపు వీడియోలో దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.